శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయం నుండి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. డ్యాం 10 గేట్లు ఒక్కొక్కటికి 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. డ్యాం 10 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3,41,374 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల జలాశయం నుంచి 2,76,056 క్యూసెక్కుల వరద నీరు, సుంకేశ్ల జలాశయం నుంచి 17,784 క్యూసెక్కులు మరియు హంద్రీ నుండి 2,000 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లో 2,95,840 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3,41,374 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.9 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209 టీఎంసీలుగా నమోదైంది. అదేవిధంగా శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోంది.